ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఒక వ్యక్తి జీవితంలో డబ్బు సంపాదించడానికి ఎన్నో కష్టాలు పడతాడు. కానీ చాలాసార్లు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ ఎటువంటి ఫలితం ఉండదు. అలాగే ఇంట్లో ఎల్లప్పుడూ కూడా అనారోగ్య సమస్యలు, డబ్బు సమస్యలు, ఇలా ఏదో ఒక సమస్యలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. మన జీవితంలో అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలిగి మీ ఇంట్లో ధన ప్రవాహం పెరిగి ఆర్థికంగా కలిసి రావాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. బాగా అప్పులు ఉన్నవారు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి. దీంతో రుణ విముక్తి చెందుతారు. గోమాతకు అరటిపండ్లు తినిపిస్తే మీరు ఉన్నత పదవి పొందుతారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చాలామందికి సొంత ఇంటి కల ఉంటుంది. కాబట్టి మీరు త్వరగా ఇల్లు కట్టుకోవాలంటే మీ ఇంటి ముందుకు ఏమైనా పక్షులు వస్తే వాటికి ఆహారంగా బియ్యం గింజలను వేసి నీళ్లు పెట్టండి. ఇలా చేస్తే మీ సొంత ఇంటి కల త్వరగా నెరవేరుతుంది. ఇలా చేయడం కుదరని వారు మీ ఇంటి ముందుకు కాకులు వస్తే వాటికి అన్నం పెట్టండి. ఇలా చేయడం వల్ల మీరు అనుకున్న కోరిక వెంటనే నెరవేరుతుంది. ఇక చాలామంది మహిళలు తమ చేతికి దేవుడి ఉంగరాలను పెట్టుకుంటారు. అయితే మహిళలు ప్రతి నెల నెలసరి సమయానికి ముందుగానే దేవుని ఉంగరాలను తీసివేయాలి. దేవుని ఉంగరం వేసుకొని మాంసాహారం భుజించకూడదు. మీ సంపద రెట్టింపు అవ్వాలంటే సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి శివలింగం దగ్గర ఒక కొబ్బరికాయను పెట్టి దేవునికి నమస్కరించండి. తర్వాత ఈ కొబ్బరికాయని మీ ఇంటికి తీసుకొచ్చి ఒక పసుపు రంగు వస్త్రంతో చుట్టి మీ బీరువాలో ఉంచండి. ఇలా చేస్తే ఆ శివానుగ్రహంతో మీ సంపద రెట్టింపు అవుతుంది. ఆర్థిక సమస్యలతో బాగా ఇబ్బంది పడుతున్న వారు ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఆదివారం రోజున స్నానం చేసి ఒక చెంబుడు నీళ్లను తీసుకొని అందులో చిటికెడు కుంకుమ కలిపి సూర్యభగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. ప్రతి ఆదివారం ఇలా చేసి చూడండి. మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ చేతిలో డబ్బు నిలవాలంటే ఒక గిన్నెను తీసుకొని అందులో రాళ్ల ఉప్పు వేయండి. తర్వాత ఈ గిన్నెను ఇంట్లోని ఈశాన్య దిశలో ఉంచండి. ఈ పరిహారం చేయడం ద్వారా అనవసరపు ఖర్చులు తగ్గి మీ చేతిలో డబ్బు నిలుస్తుంది. ఈ పరిహారం చేసిన వారం రోజులకే మీరు ఖచ్చితంగా మార్పు చూస్తారు. మిమ్మల్ని వెంటాడుతున్న దరిద్రం తొలగిపోవాలంటే మీ ఇంట్లోని పెద్దవారి చేత రాళ్ల ఉప్పుతో దిష్టి తీపించుకోండి. ఇలా చేయడం ద్వారా మిమ్మల్ని వెంటాడుతున్న దరిద్రం తొలగిపోతుంది. అలాగే మీరు చేపట్టిన ప్రతి పనిలో తప్పకుండా విజయం సాధిస్తారు. పసుపు కలిపిన అక్షింతలను మీ పూజగదిలో తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. అలాగే పూజగదిలో అక్షింతలు ఉంచడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు. అలాగే మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఈ అక్షింతలను మీ తలపై వేసుకోండి. తద్వారా మీరు చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు. శుక్రవారం రోజు రాళ్ల ఉప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంటికి వస్తుంది. మీరు ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటే రూపాయి నాణెం తీసుకొని నీటితో శుభ్రం చేసి రూపాయి నాణెం మొత్తానికి సింధూరం రాయండి. తర్వాత ఈ రూపాయి నాణాన్ని తమలపాకులో చుట్టి దేవుని పూజలో పెట్టండి. పూజ పూర్తయిన తర్వాత ఈ రూపాయి నాణంతో ఉన్న తమలపాకును మీ బీరువాలో పెట్టండి. ఇలా చేస్తే మీ పూజగదిలో సమస్యలు తీరిపోవడంతో పాటు మీ సంపద కూడా పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోవాలంటే రాగి చెంబులో నీరు పోసి అందులో రూపాయి నాణెం, పసుపు, కుంకుమ, అలాగే ఒక ఎర్రటి పువ్వు వేసి మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంచండి. ఈ నీటిని ప్రతిరోజు కూడా మారుస్తూ ఉండండి. ఇలా చేస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ కూడా త్వరలోనే పరిష్కారం అవుతాయి. ఉత్తర దిక్కును సంపదలకు అతిదేవుడుగా పరిగణించబడే కుబేరుని దిక్కుగా పరిగణిస్తారు. కాబట్టి మీరు డబ్బును ఎల్లప్పుడూ కూడా వాస్తు ప్రకారం ఉత్తర దిశలో ఉంచాలి. ఇది మీ అదృష్టాన్ని మరింత పెంచుతుంది. సంపదను రెట్టింపు చేస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి ముద్ద కర్పూరంతో హారతి ఇస్తే మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా త్వరగానే నెరవేరుతాయి. అలాగే మీ పూజగదిలో ఒక గ్లాసు నిండా నీళ్లు పోసి అందులో కొద్దిగా కర్పూరాన్ని వేసి అమ్మవారి పటానికి ఎదురుగా ఉంచండి. ఈ నీటిని 2 రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి.
ఈ విధంగా చేయడం ద్వారా మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మనస్సులో ఉన్న ఎటువంటి కోరికలైనా సరే త్వరగా తీరుతాయని చెప్తారు. అన్ని నూనెల కంటే కూడా ఆవు నెయ్యితో దీపారాధన చాలా శ్రేష్టం. నిత్యం లక్ష్మీ కటాక్షం కావాలనుకునేవారు ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. అలాగే మీ పూజ గదిలో ఖచ్చితంగా పంచముఖ ఆంజనేయ స్వామి పటం ఉంచాలి. పంచముఖ ఆంజనేయుని పూజించడం వల్ల మీ ఇంటికి నరదృష్టి, నరఘోష, చెడు ప్రయోగాలు దరిచేరవు. మీ ఇంట్లో విరిగిన వస్తువులు ఉండడం కూడా వాస్తు దోషమే. విరిగిన వస్తువులను ఇంట్లో ఉంచితే అశుభ ఫలితాలు కలుగుతాయి. ఆర్థిక నష్టం, ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి. పగిలిన గాజులు ఇంట్లో ఉండడం కూడా అస్సలు మంచిది కాదు. వంటల్లో ఉపయోగించే బిర్యానీ ఆకులకు అత్యంత శక్తి ఉందని పండితులు అంటున్నారు. మీ సంపదను రెండింతలు చేయడంలో ఈ ఆకులు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి మీ పూజ గదిలో ఒక బిర్యానీ ఆకును పెట్టి పూజ చేయండి. తర్వాత ఈ ఆకును తీసి మీ పర్సులో పెట్టుకోండి. పూజించిన ఆకును మీ పర్సులో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే గురువారం రోజున శ్రీ మహావిష్ణువును అలాగే లక్ష్మీదేవిని పూజించాలి. ఈ ఇద్దరు దేవుళ్ళు సంపదకు ప్రతీకలు. విష్ణుమూర్తికి అరటిపండును సమర్పించాలి. ఇదే రోజున బెల్లం, శనగపప్పులో చిటికెడు పసుపు వేసి గోమాతకు తినిపించాలి. ఇలా చేయడం ద్వారా భార్యాభర్తల మధ్య ఎటువంటి కలహాలు కూడా ఉండవు. ధన్యవాదములు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి.